జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికే మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గత నెల 25వ తేదీన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత చకచక అన్ని సమీకరణాలు మారిపోయాయి. కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి గులాబీ పార్టీకి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ ఆయన స్వయంగా కలిశారు ఫామ్ హౌస్ లో. అలాగే తర్వాత చాలా సుదీర్ఘమైనటువంటి మంతనాలు జరిగాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి, రేవంత్ పోవాలి అనేటువంటి నినాదాన్ని జీవన్ రెడ్డి అందుకోవడం జరిగింది. ఇదే టెంపో హై పిచ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇది మినీ స్టేడియం. దీనికి సంబంధించి ప్రజా ఆశీర్వాద సభలో చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ ఒక ఈ సభను ఉద్దేశించి ప్రసంగించన్నారు. కేసీఆర్ సమక్షంలోనే జీవన్ రెడ్డి గులాబీ కండువా ఆయనతో పాటు ముఖ్య అనుచరులు కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రజా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి మరో స్థానిక నేత ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ ఒక హై పీక్స్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ సభలో పాల్గొంటున్నారు. ఆయన సమక్షంలో జీవన్ రెడ్డి చేరిపోతున్నారు. వారితో పాటు వారి ముఖ్య అనుచరులు. ఇప్పటికే ఒక పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ఈ రోజు వస్తున్నారంటే జగిత్యాల అంతా కూడా వెయిట్ చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా, అంటే నాట్ ఓన్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు వస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు మూసి హైడ్రా కూల్చివేతలు కానీ, మూసి కూల్చివేతలు కానీ, రైతన్నలు రోడ్ల మీద పాస్బుక్లు పెట్టి యూరియా లేక ఇబ్బంది పడుతున్న రోజులు కానీ, నీళ్లు లేక కానీ, మరి చెప్పిన అలవికాని హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి గుళ్ళ మీద గోపురాల మీద ఒట్లేసి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను పీడ్చుక తింటున్నారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలా, కేసీఆర్ గారు వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మా యువతకు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఉద్దేశంతో ఇలా కేసీఆర్ గారు రావాలి. మరి ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఒక ఉత్కంఠ వాతావరణంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. చూడొచ్చు మీటింగ్ సక్సెస్ అయితే డెఫినెట్లీ ఈ మీటింగ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. అందరూ కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ జగిత్యాల సభనే ఒక వేదిక కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ పునాదికి ఈ సభ ఒక వేదిక కాబోతుంది. సుదీర్ఘంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు రాక కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎంతో శుభప్రదమైన దినం కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నాము. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, అన్ని వర్గాలకైనటువంటి ప్రజలందరికీ కూడా, రైతులకు కానివ్వండి, ఇటు అన్నికి సంబంధించిన అన్ని వర్గాల వాళ్ళకు కూడా కేసీఆర్ ప్రతి ఒక్కరికి కూడా ఏది కావాలో అది 100% చేస్తాడు. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 100% వస్తుంది. దీనికి కారణం ఏదైతే జీవన్ రెడ్డి గారు ఈరోజు జాయిన్ అవుతున్నారో, ఇటు కాంగ్రెస్ పార్టీని కాదని, ఇటు బీజేపీని కాదనుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారో, ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఖచ్చితంగా సాంకేతిక నివాళులను కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మళ్ళీ మా కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. ఏ రోజైతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతుందని ఒక చిన్న న్యూస్ వస్తే చాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పండుగ వాతావరణం నెలకొంటుందని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తం మీద ఎట్లా చూద్దాం, ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నారు. కాటారం దగ్గర, నస్త్రవెల్లి దగ్గర కాంగ్రెస్ అధికార పక్షం మీటింగ్ పెడుతున్నారు. దీనికి ఏంది ఇలా చూడండి, రాష్ట్రంలో ఎంత చిల్లర ప్రయత్నాలు జరుగుతున్నాయంటే, ఇటు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున 1,00,000 మంది జనం రాబోతా ఉన్నారు. కేసీఆర్ గారి స్పీచ్ అంతా తెలంగాణ రాష్ట్రం అంతా ఒక అటెన్షన్ అంతా ఇలా కేసీఆర్ గారి మీదకి పోతుంది. మేము చేసిన ఏం లేకపోయా, చెప్పుకోవడానికి లేకపోయా, చేసింది ఏం లేకపోయా అని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేశారు, మేడిగడ్డ అన్నారు. అరే నిజంగా వీళ్ళకు సోయిందా సోయలేదు అర్థం కాదు. ఇలా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చిల్లి గవ్వియకపోయినా కూడా కాళేశ్వరం కట్టి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందించినట్టే అది కేసీఆర్ గారి గొప్పతనం కాదా అని ఇవాళ అడుగుతా ఉన్నాం. వీళ్ళు ఇలా చెప్తా ఉన్నాం, ఇలా జీవన్ రెడ్డి గారు వచ్చుడుకు వీళ్ళకి ఇలా జగిత్యాలకు వెళ్ళిపోకటే కాదండి. జీవన్ రెడ్డి గారు రావడం అనేది ఇక్కడ జగిత్యాలు పక్కన ధర్మపురి, ఇటు పక్కన కొరుట్ల, అటు పక్కన వేములవాడ, సిరిసిల్ల, ఇటు పక్కన చూస్తే చొప్పదండి, ఇటు పెద్దపల్లి వరకు కూడా విస్తరించి ఈ రోజు మరి బీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాల దిశగా ముందుకు పోతుంది. ఎందుకంటే
అసలు నాయకులు కొసరు కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి అసలు కాంగ్రెస్ వాళ్ళు అందరిని బయటకు పంపిస్తున్నారు. పాపం ఆ కాంగ్రెస్ వాళ్ళు అరే కేసీఆర్ ఉంటేనే న్యాయమైనా, కేసీఆర్ గారు ఉంటేనే విలువలు ఉన్నాయి, మనకి ఇంత తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఇంత పెన్షన్లు వస్తాయి, ఇవాళ మళ్ళీ ఏమైనా పరిశ్రమలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నాయన, రైతాంగానికి నీళ్లు వస్తాయి, సకాలంలో ఎరువులు వస్తాయి, మనం బాగుపడతాం, మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, మన మన యాసను, మన భాషను, మన సంస్కృతిని కాపాడుకోవాలంటే మళ్ళా మన కేసీఆర్ రావాలన్న ఒక ఉద్దేశంతో దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రజలందరూ కంగరం కట్టుకున్నారు. మోసపోయినాం, గతంలో కేసీఆర్ గారు చెప్పారు మోసపోతే గోసపడతామని చెప్పారు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోయారు, గోసపడ్డారు, కానీ తెలుసుకున్నారు అతి తొందరలో. ఇలా మళ్ళీ ఖచ్చితంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా చేతులు జోడించి అయ్యా కేసీఆర్ మీరు రావాలా, అయ్యా కేసీఆర్ మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలా, అయ్యా కేసీఆర్ మీరు పరిపాలించాలా, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలా అని చెప్పేసి ఇలా కోరుకుంటున్న సందర్భం చూస్తా ఉంది. ఇలా యావత్ జగిత్యాల నియోజకవర్గం ప్రజలందరూ చెప్తున్నాండి, యావత్ అందరూ కూడా తరలిరండి, ఎక్కడ కూడా సభలో ఇబ్బంది లేవు, ఇక అన్ని వసతులు కల్పించారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం. ఏంటి అసలు ప్రాబ్లం? ఆ రోడ్డును తవ్వేసిండ్రు అడ్డుకోవడానికి అని చెప్పేసి మీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా అడ్డంకులు సృష్టించాలని భావిస్తుందా ప్రభుత్వం, అధికార పక్షం? ఇప్పుడు మీరు చూసిన ఎన్నో అడ్డంకులు అండి. జగిత్యాల్లో సభ జరగడానికి జనాలు రావద్దు అనడానికి ఎన్నో అడ్డంకులు. ఇటు కొరుట్ల నుంచి వస్తున్న సభ సందర్భంలో మరి 5 కిలోమీటర్ల దాకా తవ్వి బస్సులు రాకుండా చేసే ప్రయత్నం. ఆటో వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. బస్సులలో కాలేజీలో స్కూళ్ళలో బస్సులు ఇస్తే ఆ బస్సులలో ఎట్లా ఇస్తారో భయ్, మేము కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాం వినవాని బెదిరిస్తున్నారట. రకరకాల ప్రయత్నాలు. ఇటు మేడిగడ్డ సందర్శన అని చెప్పి సగం మీడియా అంతా ఇటువైపు, సగం మీడియా అటుపోయే దిశగా, సగం పత్రికలన్నీ కేసీఆర్ గారి, సగం పత్రికలన్నీ అటు కాంగ్రెస్ వాళ్ళ ప్రచురించే దిశగా ఇట్లాంటి చిల్లర చేష్టలు చేస్తారు కానీ ఇలా మీరు గతంలో చూసినాం, కేసీఆర్ గారు ఒక్కసారి మీడియా ముందుకు వస్తే ఒక్కొక్క ఛానల్లో లక్షల వ్యూస్ వచ్చిన వ్యూయర్స్ చూస్తున్న సందర్భాలు చూసినాం. రేవంత్ రెడ్డి ఎవరండి? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఆయనే ప్రాణాలు తెగించి ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేసి జై తెలంగాణ అనే నినాదంతో ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం అంతా ఏకం చేసి ఇలా రాష్ట్రం తీసుకొచ్చి 10 ఏళ్ళు సస్యశ్యామలంగా పరిపాలించు. ఏ రోజన్నా కరెంటు పోయిందా అన్న? ఏ రోజన్నా రైతన్నలు రోడ్డు మీదకి వచ్చి పాస్బుక్లు చెప్పులు పెట్టి యూరియా బస్తాలు తీసుకున్న రోజులు ఉన్నాయా? ఆడబిడ్డలకు చీరలు, బతుకమ్మ చీరలని, లేకపోతే దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని దళిత బంధు ఇచ్చిన సందర్భం. రైతులు ఒక సేటు దగ్గర అప్పు తీసుకొచ్చి ఉన్న పైసలన్నీ అప్పు కట్టుకునే పరిస్థితి వస్తుందంటే, లేదు నేను ఉన్న అండగా తోడుంటా అని రైతు బంధు పేరుతో పైసలు ఇచ్చి ఆదుకున్న దేవుడు కేసీఆర్ గారు కాదా? కళ్యాణ లక్ష్మి ఇలా ఆ రోజులలో ఇయ్యాలంటే పెద్ద కాస్ట్లీ. ఈ సభ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతున్నది ఫైనల్? రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభ ఇంపాక్ట్ అద్భుతం, దద్దరిల్లబోతా ఉంది. ఈ సభ ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఈ సభ ఇంపాక్ట్ రేపు 100 సీట్లు గెలవబోయే పరిస్థితుల్లో ముందుకు దూసుకెళ్తుందని చెప్పబోతా ఉన్నాం. సో మొత్తం మీద సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారు? జీవన్ రెడ్డి లాంటి నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రభుత్వము, అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడ్డంకులు సృష్టించాలని భావించినప్పటికీ ఇది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు సభలో ఏం మాట్లాడతారు, సభకు ఎప్పుడు వద్దామా అనేటువంటి ఆసక్తికరంగా చర్చ జరుపుతూ ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జగిత్యాల.